నమస్తే వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యానికి కేబినెట్ ఆమోదం. ఉచిత బస్సు పథకానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. స్త్రీ శక్తి పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. 8,456 బస్సుల్లో ఉచిత బస్సు పథకం అమలు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో అమలు. స్త్రీ శక్తి వల్ల కుటుంబానికి నెలకు 800 రూపాయల ఆదాయ అవుతాయని భావిస్తున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మరొక హామీని అనౌన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా 34,000 కోట్లు, తల్లికి వందనం 10,091 కోట్లు, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, దీపం కానివ్వండి, దీపం 2 కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం. మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి. ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సుని ఇస్తారు, జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి. మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో మా ప్రియతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 162 కోట్ల రూపాయలు పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి దాదాపు 75% బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,200 బస్సుల్లో దాదాపు 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలవుతుంది. వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపుదిద్దడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను దాదాపు నువ్వు ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మిందే స్కామ్ చేయటానికి ఏమి తెలియని అమాయకుడిలాగా ప్రభుత్వమే మద్యం అమ్మితే స్కామ్ ఎలా అవుతుందని జగన్ అడుగుతున్నాడు. ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీకు? షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా, అన్ని గవర్నమెంట్ షాప్సే కదా. ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది 3 ఏళ్ల ముందరే. కరెక్ట్ గా మీ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు, గవర్నమెంట్ దుకాణాలు. తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి 25 ఇయర్స్ 25 ఏళ్లుగా టాస్మాక్ షాపులు ఉన్నాయి. గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు. టాస్మాక్, ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారు? 1000 కోట్ల మనీ లాండరింగ్ కేసు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు. ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది. తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ వెనకబడి ఉంది, తీస్తా ఉంది డేటా బయటికి. ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు, ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది. ఈ రోజు టాస్మాక్ షాపులు ఏ గవర్నమెంట్ షాప్స్ లో స్కామ్ ఎలా జరగద్దని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు. ఎంత స్కామ్ జరిగింది, 1000 కోట్ల పైన ఈ రోజు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది. అది కూడా కాకుండా వాళ్ళ ఎండి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు. ఈడీ వాళ్ళు విశాఖన్ ఐఏఎస్ మే 16, 2025లో ఈడీ విచారించింది. ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ ని, టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది. ఎందుకు పిలిచారు? ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు, గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం. అసలు గవర్నమెంట్
గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు. మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుతుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంత మందిని ఈ బ్రాండ్లు పెట్టి ఎంత మందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం. అక్రమ సంబంధం కారణంగానే ముగ్గురిని హత్య చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని సీతారామ కాలనీలో ములపర్తి మాధురి 35 సంవత్సరాలు, ఆమె కూతురులు పుష్పకుమారి 8 సంవత్సరాలు, ప్రైజీ జెస్సీ 6 సంవత్సరాలను అక్రమ సంబంధం కారణంగానే తేలే సురేష్ ముగ్గురిని హత్య చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామర్లకోటలోని సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ములపర్తి భానుప్రసాద్ మాధురి నివాసం ఉంటున్నారు. ధనుప్రసాద్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున ధనుప్రసాద్ నైట్ డ్యూటీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి భార్య మాధురి, కుమార్తెలు పుష్పకుమారి, జెస్సీలు హత్యకు గురైనట్లు స్థానికులు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి దర్యాప్తు చేపట్టారు. కొన్నేళ్లుగా మాధురి సురేష్తో వివాహేతర సంబంధం కొనసాగడం జరుగుతుందని, సురేష్ మాధురి తరచూ గొడవ పడేవారని తెలిపారు. 7 లక్షల రూపాయలు మాధురి అవసరాలకు సురేష్ ఖర్చు పెట్టడం జరిగిందని తెలిపారు. దీంతో ఆదివారం సురేష్ అర్ధరాత్రి 1 గంట సమయంలో మాధురి ఇంటికి వెళ్లారు. కొంతసేపు గడిపిన తర్వాత బంగారు వస్తువులు, వాషింగ్ మిషన్ కొనాలని మాధురి సురేష్ని అడిగింది. దీంతో కోపంతో సురేష్ దొడ్డి కర్రను, లారీలను తీసుకొచ్చి మాధురి తలపై బలంగా కొట్టడం జరిగింది. ఆ సమయంలో గొడవలో కేకలు వేయడంతో నిద్రలేచిన 2 పిల్లల్ని బలంగా కర్రతో కొట్టి చంపారు. మాధురి సురేష్కి మధ్య జరిగిన సెల్ ఫోన్ సంభాషణ ఆధారంగా హత్య కేసు మిస్టరీ ఛేదించడం జరిగిందన్నారు. ఈ కేసును విచారణ చేపట్టిన పెద్దాపురం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సిఐ కృష్ణమోహన్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సిఏ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు, ఆవిడ 2 పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయినట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు అట్లనే ఆమె 2 డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే జెస్సీ లోనా గారు, వీళ్ళిద్దరు పిల్లలు 6 years and 8 years, వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని సస్పెక్ట్ చేసాం మేము. చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి తవ్వడం పట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన విక్టిమ్తో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్డ్ కింద తలే సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక 2 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఆమె నిమిత్తం, ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను. అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతుంది. అదే బ్యాక్గ్రౌండ్లో మాధురి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు. సో 3rd ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము, వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగేసరికి అతని కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేసామో 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ లారీలో కొంత బంగారం, వెండి ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ ఎందుకు తీసుకొచ్చామన్నాడు కనుక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను. సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ చేసి స్పీడీ ట్రయల్లో పెట్టి ఈ కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై. ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లనే సామర్లకోట ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, జగ్గంపేట సిఐ గారు వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు మీద. ఇది తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్. అట్లనే ఐటీ కోర్ టీం కూడా అక్కడ టవర్ డంప్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి అనలైజ్ చేసి ఐటీ
IT core inspector and his team also supported a lot. So I congratulate Peddapuram subdivision in totality and also ఈ ముగ్గురు నలుగురు ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో సామల్కోట సిఐ, జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లానే CCS ఇన్స్పెక్టర్, IT కోర్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా దే డిడ్ ఎ గుడ్ వర్క్. కేసు తొందరగా డిటెక్ట్ చేశారు. ఇంత సెన్సేషనల్ కేసుని క్విక్గా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. So we'll make sure that all evidence is properly submitted to the court and conviction comes in this. కాకినాడ జిల్లా సామలకోట మండలం వెంకటకృష్ణాపురం పంచాయతీ కొత్తూరు గ్రామంలో బైబిల్ మిషన్ బేతస్తా దేవాలయం వ్యవస్థాపకుడు రెవరెండ్ కె మోజేష్ పాల్ మందిరంలో సర్వ కాపరుల సహవాసము APF ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బైబిల్ మిషన్ స్వస్థత శాల వ్యవస్థాపకులు మరియు ఆల్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ బి ఇమ్మాన్యుయల్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ బి ఇమ్మాన్యుయల్ మీడియాతో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ దేవుని యొక్క కృప వాత్సల్యత ప్రతి ఒక్కరిపైన ఉండాలని సేవకులు సేవకురాలు ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథంలోని పరమ గీతాలు గ్రంథంలోంచి మధురమైన మాటలను వేదచల్లారు. ఎంతో ఉత్సాహంగా అద్భుతమైన ప్రసంగాన్ని ఆయన ప్రసంగించారు. అనంతరం రెవరెండ్ కె మోజేష్ పాల్ ఈ సదస్సులో పాల్గొన్న సేవకులు సేవకురాలకు వస్త్రదానం, మంచి ప్రేమ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులు సేవకురాలకు ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ బి ఇమ్మాన్యుయల్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ పి యేసుబాబు, పి చంద్రమౌళి, వెల్సన్ కుమార్, ట్రెజరర్ జేమ్స్ కె శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీడియా వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ సమావేశంకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి దైవాభిషిక్తులైనటువంటి వారెల్లరికీ కూడా ఈ దినం యొక్క ప్రత్యేకమైన వర్తమానం ఏమనగా, ఈ చివరి దినాలలో అనేక ఆకర్షణలు మనలను ఆకర్షిస్తూ లోకంలోనికి వంచివేసే ప్రయత్నాలు జరుగుతుండగా మనము దేవుని ఆత్మచేత, వాక్యం చేత, ప్రభు చేత ప్రత్యేకంగా ఆకర్షించబడాలని ప్రధానాంశాన్ని తీసుకొని హెచ్చరించడం జరిగింది. ఆ మేరకు ఈ చివరి దినాల్లో పౌరుషము కలిగి పనిచేయాలని ఆ జిజ్ఞాస కలిగిన వారికి వచ్చే నెల సెప్టెంబర్ నెల 4వ తేదీన వాకలపూడిలో మహిమ సంస్థలలో ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. అందుకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి మీ యొక్క విన్నపాలు మేము తీసుకుపోతున్నాము. ఎవరైనా అలాంటి విన్నపం ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. కొందరిని సేవకులుగాను, కొందరిని పాస్టర్లుగాను, కొందరిని రెవరెంట్స్గాను అభిషేకించడం జరుగుతుంది. ఈ సమయంలో మరి సహకరించినటువంటి దైవజనులందరికీ, మరి ముఖ్యంగా పోస్ట్ పాస్టర్ గారు మోజెస్ పాల్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామానికి చెందిన సురేష్ను VRS హెయిర్ క్రియేషన్స్ ట్రీట్మెంట్తో మోసపోయానంటూ 2 టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా సురేష్ మీడియాతో మాట్లాడుతూ తన తలపై జుట్టు లేని చోట ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హెయిర్ రప్పిస్తానని వచ్చిన ప్రకటనతో కాకినాడ నగర్ సీతాపతి స్వప్న సౌద అపార్ట్మెంట్లో ఉన్న హెయిర్ క్రియేషన్స్కి వెళ్లి కలిశారని తెలిపారు. అయితే 98,000 ప్యాకేజీతో తల రప్పిస్తామని చెప్పి తన వద్ద 10,000తో పాటు కంపెనీ వారే బజాజ్ ఫైనాన్స్ 8,000 చేయించి కంపెనీకి జమ చేశారని అన్నారు. సుమారు 9 నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తామని టెస్టులు చేసుకుని రమ్మని చెబితే వెళ్లిన ప్రతిసారి టెస్టులకు 3 నుంచి 4,000 ఖర్చు అయ్యేదన్నారు. ఈ నెల 5వ తారీఖున ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి తలపై ఉన్న మొత్తం చుట్టూ ఎక్కడో ఒరిస్సా నుండి తీసుకొచ్చిన బార్బర్ల చేతల మొత్తం కొరిగించారని వాపోయాడు. ఇంటి నుంచి బయటకు రావడానికి మానసిక క్షోభ అనుభవిస్తున్నానని కన్నీటి పర్యాంతమయ్యారు. ఎప్పటికే ట్రీట్మెంట్ చేయకుండా షుగర్, BP ఉందని చెబుతూ తాత్సారం చేయడంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించానని మీడియాతో తెలిపాడు. నాలాంటి వారు చాలా మోసపోయారని, ఇలాంటి వారిని ప్రభుత్వం శిక్షించాలని, పోలీసు వారు నాకు న్యాయం చేస్తారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నమస్తే అండి, నా పేరు సురేష్ అండి. కాకినాడ మాది వలసపాకలండి. నేను ఫేస్బుక్లో హెయిర్ క్రియేషన్స్ అనే వాళ్ళది ఒక యాడ్ చూసి బట్టతల మీద ప్లాంటేషన్ చేస్తాం అతి తక్కువ ధరకు అన్నారని చెప్పేసి నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. జరిగిన తర్వాత ఒకసారి వెళ్ళి వాళ్ళని కలవడం జరిగిందండి. కలిసిన వెంటనే వాళ్ళు నాకు బాగా మోటివేట్ చేసి నన్ను వాళ్ళు ఒక 80,000 రూపాయల లోన్ చేయించారండి. ఇమీడియట్గా 10,000 రూపాయలు క్యాష్ తీసుకున్నారండి. ఇది జరిగి సంవత్సరం అవుతుందండి.
దసరా ఆఫర్ అని చెప్పేసి నాకు ఇచ్చారండి. ఇది 98,000 రూపాయల ప్యాకేజ్ కిందండి, దాదాపు ₹1,00,000 అండి. అయితే ఈ రోజుకి కూడా వాళ్ళని ప్లాంటేషన్ చేయడానికి వెళ్తూ ఉంటే నీకు డయాబెటిక్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఒకసారి టెస్టులన్నీ చేయించమని ఇప్పటికి ఒక 4 సార్లు టెస్టులు చేయించాల్సి వచ్చిందండి. చేయించిన ప్రతిసారి 4-5 వేల రూపాయలు ఖర్చు అవ్వడం జరిగిందండి. అలాగనే లాస్ట్ నిన్న 4వ తారీఖున నన్ను ప్లాంటేషన్ చేయడానికి రమ్మని అన్నారండి. అనేసరికి నేను వెళ్ళానండి. బీపీ అవి చూశారు, నార్మల్గా ఉంది అన్నారు. డయాబెటిక్ కూడా అంతా నార్మల్గానే ఉంది, చేసేస్తామన్నారండి. అన్న తర్వాత వాళ్ళు నా హెయిర్ అంతా రిమూవ్ చేసేసి 1 నిమిషం నాటకం ఆడేసి ఇటు అటును వాళ్ళు నాకు పంచి వేసండి, వెనకాల ఊండ్ చేశారండి. చేసి మీకు బ్లీడ్ అయిపోతుంది, ఆగట్లేదని చెప్పారండి. తీరా చూస్తే వాళ్ళు సర్జన్స్ కాదండి, ఎవరో బార్బర్ని తీసుకొచ్చి వాళ్ళు ప్లాంటేషన్ చేయించేస్తున్నారండి. డాక్టర్ గారు పర్యవేక్షణలో ఏమీ జరగలేదండి. ఎటువంటి డాక్టర్ వాళ్ళ హెయిర్ క్రియేషన్ లో ఎటువంటి డాక్టర్ గారు కూడా లేరండి, స్టాఫే వాళ్ళు. ఇది హెయిర్ క్రియేషన్ అండి. ఇది మన సృజన హాస్పిటల్ కి 3వ అపార్ట్మెంట్ లో 3rd ఫ్లోర్ లో ఉంటుందండి. హెయిర్ క్రియేషన్స్ అండి దాని పేరు. నేను ఇప్పటికే నేను తీసుకున్న లోన్ అమౌంట్ ఏదైతే ఉందో నేను తీర్చేయడం జరిగిందండి ఇప్పటికే. ఎందుకంటే దాదాపు సంవత్సరం అయిపోతుందండి. దయచేసి నా అమౌంట్ బ్యాక్ వచ్చేలాగా చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళని నేను అప్రోచ్ అయిన వెంటనే 5 నిమిషాల్లో అండి నన్ను మోటివేట్ చేసి కమిట్ చేసి లోన్ చేయించడం వెంటనే చేయించేశారండి. నా దగ్గర ఉన్నటువంటి 10,000 రూపీస్ వీరికి ఇచ్చేయడం జరిగిందండి. బజాజ్ ఫైనాన్స్ లోన్ 80,000 రూపాయలు తీసుకోవడం జరిగిందండి. నా దగ్గర పాకెట్లో ఉన్నాయి కూడా వెంటనే 10,000 ఇవ్వడం జరిగింది. అలా మోటివేట్ చేశారండి. వీళ్ళు హెయిర్ రిమూవ్ చేసిన దగ్గర నుంచి నేను బయటికి వెళ్ళడానికి కూడా లేదండి. అసలు మొత్తం హెయిర్ రిమూవ్ చేశారండి, గుండు చేశారు మొత్తం నాకు. అలాగనే నాలా ఎవరు బాధపడకూడదండి. వీళ్ళ బోగస్ హెయిర్ క్రియేషన్స్ బోగస్ కంపెనీగా వీళ్ళది నేను చెప్తున్నానండి. వీళ్ళ బారిన ఎవరో పడకండి దయచేసి. వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరుగుతుందండి. పోలీసు వారిని అధికారులను కోరడం జరుగుతుందండి. మరి ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఇస్తారండి వాళ్ళ మీద? నేను ఇప్పుడు ప్రజెంట్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను సార్. అది సార్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం నెల్లిపూడి గ్రామ శివారు మద్దుకూరి పెద్దకాపు శ్రీనివాసరావు పామాయిల్ వ్యవసాయ క్షేత్రంలో పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం మరియు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ రైతులకు అవగాహన సదస్సుకు ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులతో కలిసి ముందుగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ఫామాయిల్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం మైక్రో ఇరిగేషన్ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్స్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు ఫామాయిల్ తోటలు వేయడం వలన అధిక లాభాలు పొందవచ్చునని అన్నారు. మరియు కాకినాడ జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ GVVV ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఫామాయిల్ రైతులకు ప్రభుత్వం నుంచి అనేక రాయితీతో పాటు సబ్సిడీతో పాటు మొక్కలు ఉచితంగా రైతులకు అందజేస్తామని వివరించారు. టీడీపీ నాయకులు పర్వత సురేష్, బద్ది రామారావు, వెన్న శివ, జనసేన కన్వీనర్ మేడిశెట్టి బాబీ, అదేట్రా వరహాలు బాబు, శంకవరం రౌతులపూడి ఇన్ఛార్జ్ ఉద్యానవన శాఖ అధికారి కె దివ్యశ్రీ, పతాంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెద్దాపురం వి పట్టాభిరామ్, AGMD రవీంద్ర, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ఉద్యాన శాఖ సిబ్బంది, పతాంజలి ఫుడ్ సిబ్బంది, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు. 1 ఎకరానికి 11,001 రూపాయి రైతుకి సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తూ ఉందండి. అదేవిధంగా పంట పండించేటప్పుడు పామాయిల్ తోటలు సాగు చేసేటప్పుడు ఎరువుల నిమిత్తం మొదటి సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు కూడా 8,400 రూపాయలు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా పంట సాగు చేసేటప్పుడు అంతర పంటలు కూడా సాగు చేస్తే ఎక్కువగా ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అంతర పంటలు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. పామాయిల్లో ముఖ్యంగా అంతర పంటల కింద అంటే పెరిగినటువంటి పామాయిల్లో అంతర పంటల కింద మనం కోకో సాగు చేసుకోవచ్చు, అదేవిధంగా ఒక్క సాగు చేసుకోవచ్చు, మిరియం సాగు చేసుకోవచ్చు, అనాస సాగు చేసుకోవచ్చు, అదేవిధంగా ఇతర పూల తోటలు కానీ ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఈ పంటలు అంతర పంటల సాగు నిమిత్తం కూడా 4 సంవత్సరాల వరకు కూడా మనకి 8,400 రూపాయలు మొదటి సంవత్సరం 4 సంవత్సరాల వరకు ఇస్తూ ఉందండి. అదేవిధంగా పెరిగినటువంటి పామాయిల్ తోటలు అంతర పంటలు సాగు చేసుకోవడానికి మనకి కోకో పంటలు, తర్వాత అదేవిధంగా ఒక్క, మిరియము, అనాస ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. అవన్నీ కూడా సాగు చేసుకుంటే రైతులకి
రైతులకి త్వరగా ఆదాయం రావడం, ఎక్కువ ఆదాయం రావడం, త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందండి. మొత్తం కలిపి ఒక ఎకరానికి 27,801 రూపాయి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుందండి ఆయిల్ పామ్ తోటలు సాగు చేయడం కోసం. అదేవిధంగా మనకి మొక్క మనం నాటేటప్పుడు గొయ్యి తీయడానికి, అదేవిధంగా మొక్క పెంచేటప్పుడు సస్యరక్షణకి, ఇతర పనులకు అన్నిటికీ కూడా ఉపాధి హామీ పథకాన్ని కూడా అనుసంధానం చేయడం జరిగింది హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయిల్ పాంప్ ఏరియా ప్రోగ్రామ్కి. దానికి దాంట్లో గుంతలు తవ్వడానికి, మొక్కలు నాటడానికి, మొక్కల పెంపకం, సంరక్షణ నిమిత్తం మరియు ఇతర పనుల నిమిత్తం సుమారుగా ఒక ఎకరానికి 47,648 రూపాయలు మనకి ఉపాధి హామీ పథకం ద్వారా ఈ యొక్క రైతులకి సహాయం చేయడం జరుగుతుందండి. సో ఉపాధి హామీ పథకం అనేది అనుసంధానం చేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఆయిల్ పామ్ తోటల విస్తరణ పథకాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారండి. ప్రభుత్వం నుంచి 100% మనకి ఈ మైక్రో ఇరిగేషన్లో కూడా ఎస్సీ ఎస్టీ రైతులకి 5 ఎకరాల లోపు ఉంటే 100% రాయితీ ఇవ్వడం జరుగుతుందండి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడానికి. అదేవిధంగా ఇతర రైతులకి 5 ఎకరాల లోపు ఉంటే వాళ్ళకి 90% సబ్సిడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా 5 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి ఇంతకుముందు 50% ఉండేదాన్ని 70% చేయడం జరిగింది. 1 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి అయితే ఇంతకుముందు 70% ఉండేదాన్ని ఇప్పుడు 90% చేయడం జరిగిందండి. అదేవిధంగా 10 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులకి 50% రైతులతోటి డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కల్పించడం జరుగుతుందండి. స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావాల్సినటువంటి రైతులకి 50% రైతు అన్ని రకాల రైతులకి కూడా ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తుందండి. సో పామాయిల్ తోటలు సాగు చేయడంతో పాటుగా ఈ యొక్క మైక్రో ఇరిగేషన్ పథకాలైనటువంటి డ్రిప్ మరియు స్ప్రింక్లర్ను కూడా రైతులు సద్వినియోగం చేసుకుని ఈ ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తే రైతు త్వరగా అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా లాభపడడానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.